తెలుగు ప్రస్తుత కీర్తన నుండి 8వ పాట పాడుకుందాం. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా బలమును కీర్తియు శాంతి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులో నరించగనున్నా. సర్వదా నిన్ను స్తుతులో నరించగనున్నా. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా నీదు పరాక్రమ కార్యములన్నీయు నిరతము నీవే. నీదు ప్రభావ మహాత్మ్యములన్నీయు, నీదు ప్రభావ మహాత్మ్యములన్నీయు నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా సూర్య చంద్ర నక్షత్రంబు గోళములారా, పర్వతమునగు వృక్షములారా, పర్వతమునగు వృక్షములారా, పశువులారా ప్రణుతించనురారే. పశువులారా ప్రణుతించనురారే. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా సకల జలచర సర్వ సమూహము లారా, ఓ ప్రజలారా, భూపతులారా, ఓ ప్రజలారా, భూపతులారా, మహనీయుడగు దేవుని స్తుతి చేయన్. మహనీయుడగు దేవుని స్తుతి చేయన్. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా నా సంకటములన్నీ తీరిపోయి అనే పాట పాడుకుందాం. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్. కడుగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. పరోకు నీరింక దాసుడను, పరోకు నీరింక దాసుడను, పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. మరాను మధురంగా మార్చినవు, మరా
బండాను పగలగొట్టి దాహము తీర్చెను, బండాను పగలగొట్టి దాహము తీర్చెను. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. మనోహరముగనున్న కానరాజ్యమే, మనోహరముగనున్న కానరాజ్యమే, అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చును, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చును. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా వివరించుకుందాం. 3 దినాలుగా అనేక మర్మమైన సంగతులు ప్రకటన పరమగీత గ్రంథాల నుంచి మీరు వింటూ ఉన్నారు. నేను అంత పెద్ద గ్రంథాల జోలికి పోను. అపోస్తుడైన పౌలు కొలస్సీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చదువుతాను. కాబట్టి అన్నపాని విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి స్థాయి కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, 80 సంవత్సరాల మహోత్సవములు జరుపుకునే భాగ్యము బైబిల్ చరిత్రలో మీరు మాకు దయచేసిన తండ్రి వందనాలు. 26వ తేదీ రాత్రి నుండి అనేక మంది వాక్య సేవకులు నిలవబెట్టి నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి, ప్రకటన పరమగీత గ్రంథాల్లో నుండి అనేక సంగతులు మాకు నేర్పించుచు వచ్చిన మంచి బోధకుడా నీకు స్తోత్రాలు. నన్ను కూడా నిలవబెట్టి మిమ్మల్ని కనబరుచుకోమని. మంచి బోధకుడైన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వల్ల జీవించునని సెలవిచ్చిన పోషకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినాక్రమాన దివ్య గుణంబులు, దినాక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఈ 80 వసంతాల మహోత్సవాలకు ఏతించిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు 80 సంవత్సరాల దీవెన దయచేసి
రాబోయే ఆయన మహిమ రాకడ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం చదువుకుని మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము చదువుతారమ్మా అక్కలు, లేదా నేను చదువుతాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సంగతి మరుగు చేయుట సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. దేవునికి ఘనత. సంగతి శోధించుట సంగతి శోధించుట రాజులకు ఘనత. గాడ్స్ ప్రివిలేజ్ టు కన్సీల్ ద థింగ్స్. కింగ్స్ ప్రివిలేజ్ టు దెమ్, డిస్కవర్ దెమ్ అని. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. ఆ సంగతులను శోధించుట రాజునకు ఘనత అని రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో తెలియచేశారు. ఇట్ ఈస్ గాడ్స్ ప్రివిలేజ్ టు కన్సీల్ ద థింగ్స్. సంగతిని మరుగు చేసేవాడట దేవుడు. ఏంటి ఆ దేవుడు మరుగు చేసిన సంగతి ఏమిటి? మనుషులు తెలుసుకున్నటువంటి ఆ రహస్యం అంటే, కొలస్సీయుల పత్రికలో 2వ అధ్యాయంలో నేను చదివినట్లుగా, పండగలు రాబోవు వాటి ఛాయే గాని, అనగా దేవాది దేవుడు క్రైస్తవ చరిత్రలో జరగబోవు సంగతులను యూదుల పండగల్లో నిగూఢపరిచారు. ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘమునకు మూల స్తంభాలు, మూల సిద్ధాంతాలు 3. అవి శాంటిఫికేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఇవి క్రైస్తవ సిద్ధాంతానికి ముఖ్యమైనటువంటి 3 సిద్ధాంతాలు. శాంటిఫికేషన్, పరిశుద్ధపరచుట. ప్రియమైన వారులారా, జస్టిఫికేషన్, తీర్పు తీర్చుట లేదా నీతిమంతులుగా తీర్చుట. గ్లోరిఫికేషన్, ఆయత్తపరచుట. ఈ 3 సిద్ధాంతాల్లో యూదుల పండగలను మనం చూడగలం. యూదుల పండగల్లో క్రైస్తవ చరిత్రలో జరగబోయేటువంటి సంఘటనలను దేవుడు మరుగుపరిచాడు. మొదటిగా ఏంటి ఆ యూదుల పండగలని మనం వింటూ ఉన్నాము. ఎక్కువగా పన్నెస్తాల పండగ. మిగతా పండుగల గురించి కూడా నేను పరిచయం చేసి నేను కూడా పన్నెస్తాల పండుగల్లోకి వస్తాను. మొదటిగా యూదుల ద ఫెస్టివల్స్ ఆఫ్ జూయిష్ ఫెస్టివల్స్, ద ఫెస్టివల్స్ ఆఫ్ జూస్ ఆర్ ద ఫీస్ట్స్ ఆఫ్ జూస్. ఏంటి ఆ యూదుల పండుగలు మనం ఆలోచించినట్లే, మొదటిగా పస్కా పండుగ, రెండవది పులియన రొట్టెల పండగ, మూడవది శృంగధ్వని, నాలుగవది ప్రథమ ఫలముల పండగ, ఐదవది మరి క్రొత్త ఫలాల పండగ, తరువాత ఆరవది ప్రాయశ్చిత దినము, ఏడవది పన్నెస్తాల పండగ. ఒకవేళ నేను సరైన ఆర్డర్లో చెప్పలేదేమో మళ్ళా చెప్తున్నాను. మొదటిగా చూస్తే ద పాస్ ఓవర్, పస్కా పండగ. రెండవది ద ఫెస్టివల్ ఆఫ్ అన్లివెండ్ బ్రెడ్, పులియని రొట్టెల పండగ. మూడవది ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాల పండగ. నాలుగవది ద పెంతెకొస్తు పండగ. ఐదవది ద ఫీస్ట్ ఆఫ్ ద ట్రంఫిట్, శృంగధ్వని. ఆరవది ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత దినం. ఏడవది ద ఫెస్టివల్ ఆఫ్ టెబర్నికల్, దాన్ని పన్నెస్తాల పండగని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ జూయిష్ ఫెస్టివల్లో, యూదుల పండగల్లో క్రైస్తవ చరిత్రను దేవుడు నిగూఢపరిచారు. ఈ యూదుల పండుగల్లో క్రైస్తవ చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. అనగా ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు యూదుల పండుగల్లో కొన్ని జరిగిపోయాయి, ఇంకా కొన్ని
జరగవలసినవి ఉన్నవి. మనం పస్కా పండుగ ముందు యూదు పండుగ నుంచి క్లుప్తంగా వద్దాం. పస్కా పండుగ ఇది యూదులైనటువంటి వారు 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించే దినాన్ని ఒక పస్కా పండుగ గొర్రె పిల్లను వధించి దాని రక్తమును వారి ద్వారబంధములు ముద్రించి దాని మాంసాన్ని పులియని రొట్టెల పండుగతో చేదు కూరలతో కలిపి తిని బయలుదేరమన్నారు. యూదులైనటువంటి వారి యొక్క బానిసత్వం నుండి విడిపించటానికి పస్కా గొర్రె పిల్ల వధింపబడింది. అది క్రైస్తవ చరిత్రలో వాళ్ళు శరీర సంబంధమైనటువంటి స్లేవరీ బానిసత్వాల్లో ఉన్నటువంటి వారికి గొర్రె పిల్ల వధింపబడి వారిని విడిపించింది. అలాగే మానవులైనటువంటి వారు ఆత్మ సంబంధం, దట్ స్పిరిచువల్ స్లేవరీ అన్నమాట. ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వంలో ఆదామవ్వలు పడిపోయిన దగ్గర నుండి ఉన్నారు. ఆదామవ్వలతో పాటు సంతానము భూలోకంలో వృద్ధి అయ్యింది. సంతానముతో పాటు పాపం కూడా వృద్ధి అయ్యింది. అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వంలో, పాపం అనే బానిసత్వంలో మరి జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, వారి కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ బలిపీఠం మీద మహాశుక్రవారం నాడు వధింపబడి మనలను విడిపించుట, పాస్ ఓవర్, అది గుడ్ ఫ్రైడేకు మహాశుక్రవారం మనకు సూచనగా ఉంది. క్రీస్తు అనే గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల శిలువ బలిపీఠం మీద మన పాపములను మనం విడిపించి మన ఆత్మలకు రక్షణ ఇచ్చిన సంఘటనను సూచిస్తూ ఉంది. అలాగే పులియని రొట్టెల పండగను దేవుడు ఇశ్రాయేలును తినమన్నాడు ఐగుప్తు దేశంలో. ఎందుకంటే అనేక శ్రమల తర్వాత, శోధనల తర్వాత, నేను పంపిస్తాను, ఈ శ్రమ మా మీద నుండి తీసివేయండి అని 9 సార్లు చెప్పి అబద్ధమాడి చివరగా వారి యొక్క మగబిడ్డలను లేక జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు సంహారక దూత వెళ్ళి వారిని సంహరించిన తరువాత మీరు వెళ్ళండి బాబోయ్, మా కొరకు ప్రార్థన చేయండి అని గడువు ఇచ్చాడు. అయితే 9 సార్లు వెళ్ళమని మనసు మార్చుకున్నట్లుగా ఈ 10వసారి కూడా మనసు మార్చుకుని వెళ్ళనివ్వడేమో అని, ఆలస్యం అయితే మళ్ళా ఫరో మనసు మార్చేసుకుంటాడేమో అని దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నా ప్రజలారా, మీరు గోధుమ పిండిని పొలవబెట్టుకుని పులిసే వరకు ఉండి రొట్టెలు వేసుకుని తినే లోపల మరి ఫరో మనసు మారిపోతుంది. అందుచేత త్వరగా మీరు రొట్టెలను కాల్చుకుని ఆ పులి అనే రొట్టెలతో మీరు గొర్రె పిల్ల మాంసాన్ని భుజించి బయలుదేరండి అని చెప్పారు. ప్రియమైన స్నేహితులారా, పులి అనే రొట్టెన పండగ మరి ధర్మశాస్త్రములో నుండి అయిన క్రీస్తు ద్వారా కృపాశాస్త్రం వచ్చిందని యోహాను సువార్తలో మనం చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్రము యుగములో నుండి కృపాశాస్త్రములోనికి నడిపించినటువంటి దేవుని యొక్క ప్రణాళికను, క్రీస్తు రక్తము ద్వారా కృపాశాస్త్రములోనికి నడిపించిన దేవుని యొక్క ప్రణాళికను ఈ పులియని రొట్టెల పండగ మనకు తెలియజేస్తుంది. మూడవది ప్రథమ ఫలాల పండగ. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటిన వెంటనే వారు కోత కోసుకున్నారట. పంట పండిన కాలంలో దేవుడు వారిని యోర్దాను నది దాటించి తీసుకెళ్లారట. అందుచేత మీరు నది దాటి అవతలకు వెళ్ళిన వెంటనే మీరు పంట కోసుకుంటారు. ఆ పంట యొక్క ఆ మొదటి పంటను తీసుకురమ్మని దేవుడు లేవీకాండంలో 23 అధ్యాయం 9 నుండి 14 వచనంలో దేవుడు తెలియజేస్తారు. మొదటి పంట. ఈ మొదటి పంట క్రైస్తవ చరిత్రలో దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు పునరుద్ధానమునకు సూచనగా ఉంది. మొదటి పంట పండగ ఒకేసారి ఆచరించమన్నాడు. అదేవిధంగా పునరుద్ధానం అనేది ఒకేసారి జరిగింది క్రీస్తు జీవితంలో. ఆ తరువాత పండగ 4వ పండగ పెంతెకొస్తు. ఇది మరి క్రొత్త ఫలాల పండగ.
ఇది క్రైస్తవ సంఘటనలో ఎలా జరిగింది అంటే, పరిశుద్ధాత్మ దినాన్ని, ప్రియమైన వారులారా, ఇందాక బాబు చెప్పారు, జోసెఫ్ శామ్యుల్ గారు, ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్త్. ఇంకో విషయం నేను మర్చిపోయాను. క్రైస్తవ చరిత్రలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ యూదుల పండగ దినాన్ని జరిగినట్లు కూడా మనం గమనించగలం. అనగా మీతో చెప్పాను, పస్కా పండుగ క్రైస్తవ చరిత్రలో మహాశుక్రవారం. పస్కా పండుగ దినాన్నే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు వధింపబడ్డారు. ఆన్ ద డే ఆఫ్ పాస్ఓవర్ ద గుడ్ ఫ్రైడే ఈజ్ అక్కర్డ్. ఏ దినాన్ని అయితే యూదులైనటువంటి వారు పస్కా పండుగ ఆచరించారో అదే దినాన్ని మహాశుక్రవారం నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ బలిపీఠం మీద ఆయన వధింపబడ్డారు. పెంతెకోస్తు పండగ దినాన్ని వారు కూడుకున్నారు మేడగదిలో. అదే దినాన్ని వారి మీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట మనం చూడగలం. గతంలో పెద్దలు చెప్పేవారండి, ఆదివారం నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. ఆయన జయోత్సవంతో ఆదివారం ఆయన ఊరేగుతూ మరి యెరూషలేము వెళ్ళారు. ఆదివారం నాడు ఆయన లేచారు. ఆదివారం నాడు ఆయన పెంతెకోస్తు దినాన్ని, ఆదివారం నాడు పరిశుద్ధాత్మను ఆయన శిష్యుల మీద కుమ్మరించాడు. ఆదివారం నాడు ఆయన ఆరోహణమై వెళ్ళారు. బహుశా ఆదివారం నాడే ఆయన రావచ్చేమో అని పెద్దలు చెప్తా నేను విన్నాను. కాబట్టి యూదుల చరిత్ర, యూదుల యొక్క పండగలో ఏ దినాన్నైతే యూదులు పండగ ఆచరించేవారో క్రైస్తవ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలన్నీ అదే దినాన్ని. శుక్రవారం నాడు పస్కా పండుగ అయితే శుక్రవారం నాడు క్రీస్తు ప్రభు పస్కా గొర్రె పిల్ల యాజ్ ఎ పాస్కల్ ల్యాంబ్ సిలువలో వధింపబడ్డారు. పెంతెకోస్తు దినాన్ని శిష్యులైనటువంటి వారు మేడగదిలో కూడుకొని ఉన్నారు. అదే పెంతెకోస్తు పండగ దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మను 120 మంది మీదికి కుమరించుట, వాళ్ళందరినీ ఆత్మూరులుగా చేయుట ప్రథమ ఫలాలు. ప్రియులారా, క్రొత్త ఫలాలు అన్నమాట. వారు క్రొత్త మనసును కలిగి పరిశుద్ధాత్మను పొందిన వారై దేవుని కొరకు, క్రీస్తు కొరకు భయపడి క్రీస్తు శిష్యులమని చెప్పుకొని మేడగదిలో దాక్కున్నటువంటి వారు బయటకు వచ్చారు, ఫలించారు. క్రీస్తు కొరకు భూలోకమనంతటకు వెళ్ళి మరి సువార్త ప్రకటించారు. అదే దినాన్ని, ఏ దినాన్నైతే పేతురు పరిశుద్ధాత్మను పొందాడో అదే దినాన్ని బయటికి వచ్చి వేలాది మందికి బోధించగా సుమారు 3,000 మంది పరిశుద్ధాత్మను పొందిన వారే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించుట మనం క్రొత్త ఫలాలన్నమాట. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆన్ ది డే ఆఫ్ పెంతెకోస్ట్ 3,000 మంది రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. తర్వాత 5వది శృంగధ్వని. పొలములో ఉన్నప్పుడు సంఖ్యాకాండము 29లో కానీ లేవీకాండం 23 దయచేసి చదవండి సహోదరు. లేవీకాండం 23 అధ్యాయం. దీని సందర్భం ఆదాము సృష్టి. క్రైస్తవ చరిత్రలో ఇది సంఘము ఎత్తబడుటను సూచిస్తుంది, అంటే రాకడను సూచిస్తూ ఉంది శృంగధ్వని. లేవీకాండం 23 అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రియమైన వారులారా, శృంగధ్వని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ, ఎప్పుడైతే శృంగధ్వని వినబడుతుందో వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వచ్చే రోజున ఆ శృంగధ్వని విన్నారు.
వారు బయలుదేరి వచ్చారు. ప్రియులారా, అలాగ ప్రతి పరిశుద్ధ దినాన్ని శృంగధ్వని వినబడుతుంది. మరి పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలనని దేవుని ఆజ్ఞ. ఇది క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ చరిత్రలో దేనికి సాదృశ్యం అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ క్రీస్తు వచ్చుట. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ క్రీస్తు వచ్చినప్పుడు సంఘము, వధువు సంఘము ఎత్తబడుటను ఈ శృంగధ్వని, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంఫిట్ అనే యూదుల పండగ దినము తెలియచేస్తూ ఉంది శృంగధ్వని. తర్వాత 6వది ప్రాయశ్చిత దినం. ఈ ప్రాయశ్చిత దినము మరి మొట్టమొదటిగా ప్రాయశ్చితం అనేది ఎక్కడ మనకు కనబడుతుందంటే నిర్గమకాండం 32 అధ్యాయంలో యూదులైనటువంటి వారు కొండ మీద మోషే గారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా ఉపదేశింపబడుతున్నాడు. విగ్రహారం చేయొద్దని మొదట ఆజ్ఞగా దేవుడు మోషేకి ఇస్తున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజల చేత మరి సాతానుడు ఈ దూడను చేయించి దాని చుట్టూ వారు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. మోషే వచ్చేసరికి సమాజం పాడైపోయిందని తెలుసుండి వారు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అక్కడ జరుగుట మనం చూస్తాం. ప్రాయశ్చిత్త దినం తరువాత లేవీకాండం 16 అధ్యాయంలో ప్రతి వారు కూడా తమ పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసుకున్నవలని లేవీకాండం 16 అధ్యాయం 16వ వచనంలో మరి కనబడుతుంది. ద గ్రేట్ చాప్టర్ ఆఫ్ అటోన్మెంట్ అని ప్రాయశ్చిత్త దిన అధ్యాయము లేవీకాండం 16వ అధ్యాయం. ఇది క్రైస్తవ సంఘంలో నీ ఎన్ని క్లుప్తంగా చూపిస్తున్నారంటే ఎక్కువ సమయం నేను పర్ణశాలకు ఇద్దామని. ఇది యూదులైనటువంటి వారు మొదటలో ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చేటప్పుడు అరణ్యంలో దూడను చేసుకుని ప్రదక్షిణ చేశారు. దేవుడు అందుచేత మోషే ద్వారా వారు ప్రాయశ్చిత్తం చేయించాడు. అదే తప్పు మరలా 7 ఏండ్ల శ్రమకాలంలో చేస్తారు. నిజక్రీస్తుని ఎరుగక యూదులు ఉండిపోయారు. అన్యులమైన మనము వరుడు వరుడని కలవరిస్తూ ఉన్నాము. 3 దినాల నుంచి మన కలవరింపంతా వరుడు వరుడు, వధువు వరుడు వధువు, వధువులు ప్రేమ కలవరిస్తాయి. ఇలా కలవరించడం వల్ల మనం ఏమవుతున్నామంటే పరలోక యెరూషలేమునకు వెళ్ళిపోతాం. భూలోక యెరూషలేములో ఉన్నటువంటి యూదులు మాత్రం వెళ్ళరు. అన్యులమైన మనము, భారతీయులమైన మనము వరుడు వరుడు అని మన క్రీస్తు కలవరిస్తున్నందున పరలోకంలో యెరూషలేము భూలోకంలో ఒకటి ఉంది, పరలోకంలో ఒకటి ఉంది. మనము వాస్తవానికి భూలోక యెరూషలేము వాస్తవీయములు మనం కాకపోయినా కానీ వరుడు వరుడు వరుడని మనం కలవరిస్తున్నాం గనక పరలోక యెరూషలేము మనం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తుని వారు అంగీకరించాలి. నేటికి క్రైస్తవులంటే, క్రీస్తు అంటే యూదులకి చాలా కోపం. ప్రియమైన వారు నమ్మలేదు. క్రీస్తు వస్తే మమ్మల్ని ఒక గిజ్జోను వలె, ఒక యెఫ్తావలే, ఒక శాంసోను వలె, దావీదు వలె మమ్మల్ని రక్షిస్తాడని మేము ఎదురు చూసాం. కానీ ఈయనైతే ఓ చెంప మీద కొడితే మరో చెంపేమంటున్నాడు, కొట్టించుకోమంటున్నాడు, పన్ను చెల్లించమంటున్నాడు వారికి అని కోపంతో యేసుక్రీస్తును సిలువ వేసి నమ్మలేదు. ఇంకా నమ్మరు, నమ్మట్లేదు కూడా. అదే పద్ధతి 7 ఏళ్ల మహాశ్రమ కాలం వరకు కొనసాగుతుంది. మొదట అప్పుడు నిజక్రీస్తును నమ్మలేదు గనక దేవుడు అంత్యక్రీస్తును వారి మధ్యకి పంపించనై ఉన్నాడు. ప్రియులారా, అంత్యక్రీస్తు యొక్క మహిమలు, మహత్యాలు, అద్భుతాలు చూసి అతని యొక్క మాటలు, అతని యొక్క పద్ధతులు, అతని ఆకర్షణ చూసి ఇతడే మా క్రీస్తు అని నమ్మి మొక్కున తరువాత ప్రియులారా, తరువాత అది నిజస్వరూపం కనబడుతుంది. ఆ నిజస్వరూపాన్ని బట్టి అప్పుడు ప్రాయశ్చిత్తపడతారట. దూడను చేసుకుని ఎలా ప్రాయశ్చిత్తపడ్డారో, పశ్చాత్తాపడ్డారో, మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తుని ఇతని మన క్రీస్తు, నిజమైన క్రీస్తు లేక మెస్సియా అని ఆరాధించినటువంటి వారు తర్వాత పశ్చాత్తాపడతారట. ఈ ప్రాయశ్చిత్త దినం అనే పండగ 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో జరగబోతుంది. ముందే చెప్పాను, యూదుల చరిత్రలో జరిగినటువంటి పండగలు క్రైస్తవ సంఘంలో కొన్ని పండగల విషయంలో నెరవేరాయి, కొన్ని పండగల విషయం నెరవేరవలసి ఉంది. ఇంతవరకు
పస్కా పండుగ మహాశుక్రవారం ద్వారా నెరవేరిపోయింది. పులియని రొట్టెల పండుగ ధర్మశాస్త్రం నుండి కృపాశాస్త్రంలో అడుగుపెట్టడం ద్వారా నెరవేరింది. ప్రియులారా, ప్రథమ ఫలాల పండుగ నెరవేరింది. క్రొత్త ఫలాల పండుగ పెంతెకొస్తు నెరవేరింది. శృంగధ్వని ఒక్కటి. ఈ ప్రాయశ్చిత్త దినము, ఈ గుడారాల ఈ 3 పండగలు నెరవేరవలసి ఉన్నవి యూదుల పండగల్లో. ప్రియులారా, ఈ 3 పండగలు క్రైస్తవ చరిత్రలో నెరవేరవలసి ఉన్నవి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని పండగలు క్రైస్తవ సంఘాల్లో సంఘ చరిత్రలో నెరవేరాయి, కొన్ని నెరవేరవలసి ఉన్నవి. నెరవేరవలసినటువంటి పండగల్లో ఆఖరు పండుగ ఎక్కువగా మన మహోత్సవాలు ఈ యొక్క ఈ యొక్క గుడారాల పండుగతో పోల్చబడింది. కాబట్టి దాని గురించి నేను కొద్దిగా మీతో ముచ్చటించి నేను ముగించాలని అనుకుంటూ ఉన్నా. ఈ గుడారాల పండుగ ఎందుకు ఆచరించమన్నాడంటే దేవుడు పస్కా పండుగ ఎందుకు ఆచరించమన్నాడు? శరీర బానిసత 430 సంవత్సరాలుగా బానిసతలను మిమ్ములను నేను విడిపించాను కాబట్టి నా బాహుబలము చేత దానిని మీ పిల్లలకు తెలియబడినట్లుగా దినాన్ని ఆచరించమని దేవుడు సెలవిచ్చాడు. గుడారాల పండుగ కూడా ఎందుకు ఆచరించమన్నాడంటే మీకు స్థిర నివాసం లేదు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న స్థిర నివాసం లేదు, 40 సంవత్సరాల అరణ్యంలో మీకు స్థిర నివాసం లేదు. గుడారాల్లోని లేక ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ నరుక్కుని మీరు చిన్న చిన్న పాకలు వేసుకుని ఉన్నప్పుడు ఉన్నటువంటి మిమ్ములను కట్టని కోటలు, నాటని తోటలు, త్రవ్వని బావులు గల పాలు తేలు ప్రవహించే దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను గనుక కృతజ్ఞతగా ఆచరించి మీ పిల్లలకు నేను మీ అట్లా చేసిన ఘనకార్యాలను గొప్ప కార్యాలు మీరు మీ పిల్లలు తెలుసుకున్నట్లు ఆచరించమని దేవుడు చెప్పాడు. గుడారాల పండుగ దేన్ని తలంచుకుంటూ ఆచరించమన్నాడు? ఐగుప్తు దేశంలో వారి స్థిర నివాసం లేదు. ప్రియులారా, అరణ్యంలో వారి స్థిరమైనటువంటి నివాసాలు లేవు. ఐగుప్తు దేశం వారిది కాదు, సొంతం కాదు. అలాగే అరణ్యంలో 40 సంవత్సరాలు వారు స్థిరమైన నివాసాల్లో లేరు. కాబట్టి స్థిర నివాసాలు లేనటువంటి నేను మీకు ఈ స్థిరమైనటువంటి కానాను దేశాన్ని, పాలు తేలు కానాను దేశాన్ని కట్టని పండగను ఆచరించాలి అని చెప్పి ఆచరించిన వారికి కలిగేటువంటి శాపాన్ని గురించి కూడా 13వ అధ్యాయంలో తెలియచేయట. చదవండి మా సహోదరులు, నేను చదువుకుంటూ పోతాను. చదివి త్వరగా చదవండి. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పవలసి ఉంది నా టైంలో. జకరియా గ్రంథము 14వ అధ్యాయం ఎక్కువగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. జకరియా గ్రంథము 16వ వచనంలో, మరి యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతికి యెహోవా రాజునకు మొక్కుటకు పన్నసాల పండగకు ఆచరించటకు ఏటేటా ఒత్తురు. లోకమందంతటా కుటుంబంలో సైన్యులకు అధిపతికి యెహోవా అని రాజును మొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండాను, ఐగుప్తుల కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడ్ల వారికి వర్షము లేకపోవును. పన్నసాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవాని మొత్తును. ఎందుకంటే నేను ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే, యూదుల పన్నసాల పండుగ క్రైస్తవ చరిత్రలో మిలీనియం 1000 ఏళ్ల పరిపాలనకు పోల్చదగినది. కాబట్టి యూదుల యొక్క గుడారాల పండుగ, పన్నసాల పండుగ క్రైస్తవ సంఘ చరిత్రలో దేనికి సాదృశ్యం అంటే ఇట్ సింబాలిక్స్ టు ద మిలీనియం. 1000 ఏళ్ల పరిపాలనకు ఆ పన్నసాల పండుగ. యూదుల మధ్య దేవుడు పన్నసాల వేసుకున్నప్పుడు ఆ అరణ్యంలో రాత్రి వేళ అగ్ని స్తంభంగా, పగటి వేళ మేఘస్తంభంగా ఉండి వారు విత్తకుండగా, కొయ్యకుండగా, వడకుండగా దేవుడు వారికి కాల్చకుండా వారికి ఆహారం పెట్టాడు. బావులు లేని స్థలములో బండ నుంచి నీళ్ళు ఇచ్చి పోషించాడు. 40 సంవత్సరాలు వారి వస్త్రాలు మాయలేదు, చినగలేదు, పాతగలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వ్యాధులు రాలేదు. ప్రియులారా, కారణం ఏంటంటే దేవుడు వారి మధ్య మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ఉన్నాడు. కాబట్టి వారి మీదకి ఎదురొచ్చిన యుద్ధమునకు దండెత్తి వచ్చిన శత్రువులందరినీ దేవుడు హతమార్చాడు. అమాలీకులను, యెరికో వారిని అందరినీ హతమార్చాడు.
వారికి అపజయం లేకుండా చేశాడు, వారికి వ్యాధులు లేకుండా చేశాడు. ప్రియులారా, దీర్ఘాయుసు వారికి అరణ్యంలో దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మహోత్సవాలు ఈ యొక్క గుడారాల పండగతో మరి ఎందుకు పోలుస్తారనేది నాకు ఇక్కడికి వచ్చే మరీ అర్థమైంది. ఏంటంటే ఈ గుడారాల పండగ లేక పర్ణశాల పండగ మహోత్సవాలతో ఎందుకు పోలుస్తున్నారంటే, పర్ణశాల పండగ క్రైస్తవ సంఘ చరిత్రలో 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తు రాజ్యాధిరాజు మహారాజుగా వస్తాడు. అందుకనే మన నాయకులైన వారు ఈ గతంలో వెనకాల ప్రేక్ష మీద ఆరోహణమయ్యేటువంటి ఆ దృశ్యాన్ని ఫోటోను మన ముందు ఉంచేవారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణ మరి దృశ్యాన్ని తెలియజేసి, ఇప్పుడైతే మహారాజు యొక్క గెటప్లో యేసుక్రీస్తు వారిని ఉంచారు. కారణం ఏంటంటే ఈ పర్ణశాల పండగ దేన్ని తెలియజేస్తుంది? 1000 ఏండ్ల పరిపాలనను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆయన రాజుగా పరలోక యెరూషలేము నుండి భూలోక యెరూషలేముకు దిగి వస్తారు. ఎవరిని తీసుకుని? ప్రియులారా, అంజులమైన మనము వరుడని కలవరిస్తున్న మనము మేఘాల మీద ఆయనతో కొనుపోబడతాము. 7 సంవత్సరాలు అక్కడ విందులో ఉంటాము. ఆయన మనల్ని అక్కడ మరుగు చేస్తాడు. అక్కడ మళ్ళా మనం తీసుకుని భూలోకానికి వస్తాడు. ఆయన రాజుగా వస్తాడు, మనం రాణీలుగా వస్తాం. ఆయన రాజు భూలోకంలో ఆయన రాజుగా పరిపాలన చేయటానికి వస్తాడు. ఆ సమయంలో మరి 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా చాలా సంగతులు ఉంటాయి. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా పరిపాలన. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం చదివితే మీరు చదివి సాయం చేయండి అమ్మా, లేదా నేను చదివిపోతాను. 6 నుండి 9 వరకు చదువుదాం. మొట్టమొదటిగా, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడలు నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కాబట్టి దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తును సియోను పర్వతం మీద ఉదయకాలము వైస్ ప్రెసిడెంట్ కన్వరాయ్ గారు చెప్పారు సియోను గురించి. అక్కడికి ఆయన దిగి వస్తాడు. అక్కడి నుండి ఆయన పరిపాలన చేస్తాడు. భూలోకం అంతటిని పరిపాలిస్తాడు ఆయన. ఆ తర్వాత యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదివిస్తాయి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి కాబట్టి అప్పుడు మరి సెక్రటరీ గారు చెప్పారు, ఎజ్రా శాస్త్రాన్ని బోధిస్తాడని. మరవబడినటువంటి పండగను ఎజ్రా కాలములో బయటికి తీయబడిందని మరొక అధికారి గారు ఉదయకాలం చెప్పారు. ఒక అధికారి బాబాయ్ గారు, శ్యామలకర్ణయ్య గారు యెరూషలేము గురించి, సియోను గురించి చెప్తే మరవబడిన ఈ పర్ణశాల పండుగ గురించి సెక్రటరీ గారు జ్ఞాపకం చేశారు. ఎజ్రా బోధిస్తాడని. ధర్మశాస్త్రము అక్కడ నుండి మళ్ళా బోధింపబడుతుంది. మళ్ళా చదవండి అమ్మా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుందంట. భూలోకం అంతటికి సువార్త అప్పుడు అందుతుంది. ఇప్పుడు కష్టం, వెళ్ళనివ్వట్లేదు. భూలోకం అంతా ఇప్పుడు మారదు. ప్రతి మోకాలు యేసునామను వంగేది. భూలోకం అంతటికి సువార్త వెళ్ళేది. ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు అధికార దండముతో మనము సువార్తకు వెళతాం. పరిపాలించేటువంటి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 11:4. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చెయ్యడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును.
కాబట్టి ఆయన ఇనపదండముతో ఆయన ఏలువాడై ఉన్నాడు. అధికారము అప్పుడు యేసుక్రీస్తుది. అందుచేత వధువుగా ఎత్తబడినటువంటి మనము ఎక్కడైతే తలదించుకున్నామో ఈ కృపాకాలంలో, ఎక్కడ యేసుక్రీస్తు కోసం అవమానింపబడ్డామో, ఎక్కడ శ్రమ పడ్డామో అక్కడ ధైర్యంగా వెళ్ళి గర్వంగా వెళ్ళి మనం సువార్త చెప్తాం. యేసయ్య అంటాడు శిష్యులతో, నేను నా తండ్రి నాకు సింహాసనం అనుగ్రహింపడినప్పుడు నా కొరకు నా శ్రమల్లో పాలిభాగస్తులు మీరు గనక తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినప్పుడు నాతో పాటు నా సింహాసనం చుట్టూ మీకు 24 సింహాసనాలు ఇస్తాను. మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారన్నట్టుగా ఇప్పుడు ఎక్కడెక్కడ మనం అవమానం పడుతున్న క్రీస్తు కొరకు హింసింపబడుతున్నామో, బాధింపబడుతున్నామో వారందరికీ బలవంతంగా మన సువార్త చెప్తాం. ఎందుకంటే ఇనుపదండముతో ఆయన ఏలటానికి వస్తాడు. ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తిగా యేసుక్రీస్తు వారి లోకానికి రాజులకు రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన దిగి వస్తాడు. పరిపాలన అయింది కాబట్టి మనకు సువార్తకు ఆటంకాలు ఉండవు. తరువాత యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథము, నా టైం అవస్తుంది, త్వరగా చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొద్ది నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దావీదును దేవుడు సాక్షిగా పెట్టాడు. ఏ రాజు అయినా సింహాసనం మీదకి వచ్చిన తర్వాత దావీదు తర్వాత నీవు నా సేవకుడు అయిన దావీదు వలె ఉన్నావో లేదో చూసుకో అని దేవుడు మాట్లాడేవాడు. దావీదును సాక్షిగా దేవుడు ఉంచాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును దావీదు వంశంలో యూదా గోత్రములో పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు సాక్షిగా, దావీదుకు ప్రతినిధిగా, మరో విధంగా చెప్పాలంటే యూదా గోత్రమును గురించి యాకోబు తన కుమారుడైన యాకోబును గురించి దీవించిన దీవెన, సిలువ వచ్చు వరకు యోదాలో నిలుచుచు రాజదండముండు ఎప్పుడు తొలగదు, నేల మీద నిత్య శాంతి పాలన చేయా, పాలకుండో బాలుడు జన్మించె, పాలకుండో బాలుడు జన్మించె. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. కాబట్టి సిలువ వచ్చే వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదంటే ప్రభు అయిన యూదా గోత్రికుడైన దావీదుతో పరిపాలన, యూదుల పరిపాలన ఆరంభమైంది కానీ ప్రియులారా స్థిరంగా ఉండలేదు దావీదు తర్వాత వచ్చిన వారి యొక్క విధేయత వలన. కానీ వాగ్దానమైతే తరతరములు నీ సింహాసనం మీద నీ సంతానం ఉంటుందని దేవుడు అన్నాడు. అది మళ్ళా ఎప్పుడు పునరుద్ధరింపబడుతుందంటే యూదా గోత్రపు సింహమైన ప్రియమైన ఈ స్నేహితులారా, యేసుక్రీస్తు వారు మళ్ళా యెరూషలేములో సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. అప్పుడు అది నెరవేరుతుంది అని మీకు తెలియజేస్తారు. 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన గురించి ఒక మాట చెప్పి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ మాట చెప్పిన 1000 ఏళ్ల పరిపాలన. మేము బైబిల్ క్లాసులో కూర్చున్నప్పుడు శిలరాజయ్య గారు 1000 ఏళ్ల పరిపాలన కోసం మాట చెప్పారు. యూదులైనటువంటి వారు 430 సంవత్సరాలు. 1000 ఏళ్ళే ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు యూదులను పరిపాలించడానికి యెరూషలేమును కేంద్రంగా చేసుకోవడానికి వస్తారు అన్న దాని గురించి చెప్తూ బైబిల్ క్లాసులో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోనీలకు సిరియోనులకు దాసులుగా ఉన్నారు. జాయింట్ సెక్రటరీ గారు చెప్పారు సిరియన్లకు బానిసలుగా ఉన్నారని. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత వారు పట్టబడ్డారు, చెరలోకి వెళ్ళారు. ఆ తరువాత ప్రపంచాన్ని పరిపాలించిన మాదీయ పారసీక రాజుల కాలంలో కూడా 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, తరువాత ఈ బబులోను పారసీకులకు 70 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. కాబట్టి మోషే చేసిన ప్రార్థన ప్రతిఫలంగా
90వ కీర్తనలో అప్పుడు సెల్వరాజయ్య గారు ఆ మాట చెప్తే మన ప్రెసిడెంట్ అయ్య గారు విని బుర్ర ఊపుట నాకు బాగా నా కళ్ళలో మెదులుతుంది. ఇది మర్మమైన సంగతి సెల్వరాజయ్య గారు చెప్తుంటే ప్రెసిడెంట్ అయ్య గారు రాసుకుంటూ ఆయన స్పందించిన సంగతి మరి నా కళ్ళలో మెదులుతుంది. దేవా, నీవు 15వ వచనం, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోష పరుచుమనేటువంటి మోషే చేసిన ప్రార్థన ప్రతిఫలం అంటే ప్రతిఫలంగా మరి 1000 ఏళ్ళు 500 సంవత్సరాలు అన్యుల రాజుల పరిపాలనలో యూదులను ఉంచాడు. కాబట్టి మోషే ప్రార్థన ప్రతిఫలంగా ఆయనే స్వయంగా 1000 సంవత్సరాలు పరిపాలన చేయటానికి యెరూషలేమునకు దిగి రానై ఉన్నారు. ప్రియులారా, మరి ఎందుకు ఒక్కసారి ఒక దేశంలో నుండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని విడిపించుకొచ్చి స్వతంత్ర దేశం ఇచ్చిన దేవుడు మళ్ళా 70 సంవత్సరాలు మళ్ళా ఎందుకు బానిసలుగా పంపవలసి వచ్చింది అంటే ఓ సహోదరుడు నాకు చెప్తున్నాడు. యూదులు 500 సంవత్సరాలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత లేవీకాండ 23వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఏడు సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతి దినం ఇవ్వాలి, విడుదల విడిచిపెట్టాలి. పరదేశులకు కానీ లేక క్రూర మృగాలకు కానీ ఆకాశ పక్షులకు కానీ ఆహారముగా ఉండునట్లు 7 సంవత్సరాలకు ఒకసారి భూమికి విడుదల ఇవ్వాలి, విశ్రాంతి దినము. అలా ఇవ్వటం మానేశారు. 500 సంవత్సరాలు ఇవ్వలేదట. 500 సంవత్సరాల్లో 70 హితవత్సరాలు ఉన్నాయట. 70 సంవత్సరాలు ఆయన ఆజ్ఞను వారు అతిక్రమించారు కాబట్టి మరో 70 సంవత్సరాలు వారిని బానిసలుగా బబులోను దేశానికి పంపవలసి వచ్చిందని ఓ సహోదరుడు నాతో మాట్లాడట జరిగింది. ప్రియమైన స్నేహితుల, 430 ప్లస్ 70 సంవత్సరాలు, ఈ 500 సంవత్సరాలు అన్యుల పాలనకు దేవుడు అప్పగించాడు. కాబట్టి మోషే ప్రార్థన ప్రతిఫలంగా ఆయన యెరూషలేమునకు రారాజుగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. చాలా విషయాలు బాబాయ్ గారు చూపించారు. 60 అధ్యాయంలో నుండి సెక్రటరీ అమ్మగారు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. నీ సూర్యుని యొక్క క్షీణింపని, చంద్రుడిని అస్తమింపనీయుడు. మా గురువు అమ్మగారు విమల ఈశ్వరత్న ఎక్కువగా వాగ్దానాలు ఎత్తి 1000 ఏళ్ల పరిపాలన గురించి వాగ్దానాలు ఎత్తి ఇనుమకు ప్రతిగా ఇత్తడిని, వెండికి ప్రతిగా బంగారు, ఇలాంటి ఈ 60 అధ్యాయం నుండి 61, 62 వచనాల్లో 1000 ఏళ్ల పరిపాలనలో సంభవింపబోయేటువంటి సంగతులు అందులో మనం చూస్తాం. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని ఉండదు. ఆయనే నిలుతూ సూర్యుడైన క్రీస్తు, సూర్యుడికి వేడిచ్చినవాడు, కాంతి ఇచ్చినవాడు, ఆయనే భూమి మీద ప్రత్యక్షంగా ఉంటాడు. కాబట్టి ఆయనే పరిపాలన చేస్తాడు. కాబట్టి చీకటి ఉండదు, రాత్రి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. పాలు తేనెలు ప్రవహించే ఇంకా అధికంగా ప్రవహిస్తాయంట. రిఫరెన్స్ చూపించిన నా దగ్గర ఉన్నాయి, దేవుని చిత్తమైతే ఎప్పుడైనా చూపిస్తాను. కాబట్టి పాడి పశువులు అవి తట్టుకోలేనంతగా పాలిస్తాయటండి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అలాంటి మహాదినాలను చూపించేదే ఈ గుడారాల పండగ. 1000 ఏళ్ల పరిపాలన చూపించేదే గుడారాల పండగ. కాబట్టి ఈ పండగకు వచ్చినటువంటి వారికి అందుకే ఆశీర్వాదాలు, రాని వారికి ఆశీర్వాదాలు ఉండవని జకరియా ప్రవచించాడు. కాబట్టి ఈ పండగకు వచ్చిన వారులారా, మెండైన దీవులతో తిరిగి వెళ్ళగల భాగ్యం ప్రభు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలను ప్రతి వారిలో పుందిరింపచేయమని, ఫలింపచేయమని, నాయన విత్తిన వానికి ఎలాగూ భూమి విత్తనాలు పంటిస్తుందో అలా విత్తనాలు ఫలించేటట్టుగా చేయమని, మా తండ్రి వారిలో మెండుగా ఫలింపచేసి రాకడికి ఆయుధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.